హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే మనం డైలీ తీసుకునే ఫుడ్డులో నేను ఈరోజు చూపించే 2 రకాల హెల్తీ ఫుడ్డును డైలీ కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఫుడ్డును కంపల్సరీ తీసుకుంటే హెల్త్ అనేది బావుంటుంది. నా వీడియోను ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్. వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా మా చిన్ని పెరటి తోటలో కొన్ని ఆర్గానిక్ వెజిటేబుల్స్ హార్వెస్టింగ్‌కొచ్చాయి. వాటిని హార్వెస్ట్ చేద్దాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇదొచ్చేసి మా చిన్ని పెరటి తోట. ఇందులో చాలా రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. ప్లస్ అయితే కొంచెమే ఉంటుంది. కాకపోతే చాలా రకాల వెజిటేబుల్స్ పెట్టాము. ఇవి వచ్చేసి క్యాబేజీలు. క్యాబేజీలు చూడండి ఎంత మంచిగా గ్రో అయ్యాయో. ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేయాలి. దాదాపు 2 నుండి 3 వరకు అయితే మంచిగా గ్రో అయ్యాయి. వాటిని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఈ క్యాబేజీలను హార్వెస్ట్ చేస్తున్నాను. క్యాబేజీలు హార్వెస్ట్ చేయడం అయితే ఫస్ట్ టైము మా చిన్ని పెరటి తోటలో. మంచిగా గ్రో అయ్యాయి కాబట్టి వీటిని ఫస్ట్ టైం అయితే హార్వెస్ట్ చేస్తున్నాను క్యాబేజీలను. క్యాబేజీలతో పాటు కొన్ని క్యాలీఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మంచిగా గ్రో అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాను. లేదంటే 2 డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ ఈ క్యాలీఫ్లవర్ బాగానే గ్రో అయింది. ఇంకా 2 డేస్ అలా ఉంచితే ఇంకా బాగా గ్రో అవుతుందని అలానే వదిలేశాను. ఇక్కడ చూడండి వాటర్ యాపిల్స్ అయితే అన్నీ రాలిపోతున్నాయి. ఎందుకు రాలిపోతున్నాయో తెలియదు. చెట్టుకున్న వాటర్ యాపిల్స్ మొత్తం రాలిపోయాయి కంప్లీట్‌గా. చూడండి. మా చిన్ని ఆర్గానిక్ పెరటి తోటలో క్యాబేజీలు హార్వెస్ట్ చేశాను. మా టెర్రస్ గార్డెన్‌లో కూడా క్యాలీఫ్లవర్ హార్వెస్టింగ్‌కొచ్చాయి. వాటిని హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ క్యాలీఫ్లవర్‌ని ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. దాదాపు క్యాలీఫ్లవర్ 6 వరకు అలా ఉన్నాయి. కాకపోతే కొంచెం మంచిగా గ్రో అయినవి మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. హెల్తీ ఫుడ్ గురించి అని వీడియో చెప్పి హార్వెస్టింగ్ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇవి హార్వెస్టింగ్ చేసేసి నెక్స్ట్ ఆ ప్రాసెస్‌లోకే వెళ్తాను. ఇప్పుడు నేను హార్వెస్టింగ్ చేసిన వెజిటబుల్స్ నేను చూపించే ప్రాసెస్‌లో కూడా ఇవి యూజ్ అయితాయి. అందుకే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసాను. క్యాబేజీ అలాగే క్యాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసిన తర్వాత టమాటోస్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. అంటే నాకు ఎన్ని యూజ్ అయితాయో అన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను. పప్పాయ కూడా హార్వెస్ట్ చేశాను. పప్పాయ కూడా దాదాపు పండింది. అందుకే హార్వెస్ట్ చేసేసుకున్నాను. నేను హార్వెస్టింగ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని నేను ఇలా కిచెన్‌లోకి అయితే తీసుకొచ్చాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా హార్వెస్ట్ చేశాను. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ చూడండి. అలాగే పప్పాయ, టమాటోస్ హార్వెస్ట్ చేశాను. వీటికైతే నేను ఎలాంటి బయట నుండి తీసుకొచ్చే ఎరువులైతే ఏం వేయను. ఆర్గానిక్‌గానే పండించాను. క్యాబేజీలు ఎంత మంచిగా గ్రో అయ్యాయో చూశారు కదా! నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూడండి నేను ఇన్ని వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేశాను. ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి బచ్చల కూర ఆకులు. నేను ఈ కుండీలో కొమ్మలు మాత్రమే ఇలా పడేశాను. అవి మంచిగా గ్రో అయ్యాయి. ఇక్కడొచ్చేసి ఇవి కూడా బచ్చల కూరనే. బచ్చల కూర కొన్ని కావాలని కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. బచ్చల కూరతో పాటు క్యాప్సికమ్ 2, 3 అలా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇవి ఇప్పుడే గ్రో అవుతున్నాయి. మంచిగా గ్రో అయినవి మాత్రమే హార్వెస్ట్ చేసుకున్నాను. వాటిని కూడా ఇలా కిచెన్‌లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన ఆర్గానిక్ వెజిటబుల్స్ ఉన్నాయి గదా! వీటన్నిటిని నేను చూపించే హెల్తీ ఫుడ్‌లో వీటిని వాడతాను. అందుకే ముందుగా హార్వెస్ట్ చేసుకున్నాను. నేను చూపించే హెల్తీ ఫుడ్ ఏంటిదంటే, మనం డైలీ తీసుకునే హెల్తీ ఫుడ్డులో కంపల్సరీ విటమిన్ సి ఉండాలి. అలాగే ఐరన్ కంపల్సరీ ఉండాలి. విటమిన్ సి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్‌ని డైలీ కంపల్సరీ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. వీటిని ఎలా తీసుకోవాలి? ఏ వెజిటబుల్‌లో విటమిన్ సి ఉంటుంది, అలాగే ఐరన్ ఉంటుందో చూద్దాము. మనకు విటమిన్ సి తక్కువ అవ్వడం వలన నష్టాలేంటో, అలాగే ఐరన్ తక్కువగా అయితే జరిగే నష్టాలేంటో అవి కూడా తెలుసుకుందాము. విటమిన్ సి అండ్ ఐరన్ వెజిటబుల్స్‌లో ఉంటాయి. అలాగే ఫ్రూట్స్‌లో కూడా ఉంటాయి. వేటిలో ఉంటాయో ఇప్పుడు చూద్దాము. విటమిన్ సి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్‌ను అందరూ తీసుకోవాలి. చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు అందరూ తీసుకోవాలి. అందరూ డైలీ కంపల్సరీ ఏదో ఒక రూపంలో అయితే తీసుకోవాలి. తీసుకుంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాము. యాక్టివ్‌గా ఉండగలుగుతాము. ముందుగా నేను విటమిన్ సికి సంబంధించిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇవి వెజిటబుల్స్ ఉన్నాయి. అలాగే ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి బ్రోకోలీ అలాగే క్యాలీఫ్లవర్, పాలకూర, జామకాయలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆలు, టమాటోస్,
పపాయాస్ వీటిని తీసుకోవాలి. ఇందులో మనం కుక్ చేయకుండా తీసుకునేటివి వేరు చేయాలి. అలాగే కుక్ చేసుకొని తినేటివి వేరు చేసుకొని, ఇప్పుడు నేను ముందుగా కుక్ చేయకుండా డైరెక్ట్‌గా తీసుకునే ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్‌నైతే ముందుగా కట్ చేసుకుంటున్నాను. బ్రోకోలీని మనము డైరెక్ట్‌గా తినవచ్చు. మంచిగా వాష్ చేసేసుకొని తినాలి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. బ్రోకోలీలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు గూడా ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌లో బ్రోకోలీ దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ డైలీ బ్రోకోలీ తీసుకోవాలి. బ్రోకోలీతో పాటు జామకాయను గూడా డైలీ కంపల్సరీ తీసుకోవాలి. జామకాయలైతే ప్రతి సీజన్‌లో దొరుకుతుంది. జామకాయలో గూడా ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అలాగే వీటిని తినడం వలన కొలెస్ట్రాల్ గూడా తగ్గుతుంది. నెక్స్ట్ టమాటోస్‌ని గూడా మనం డైలీ తీసుకోవాలి. టమాటోస్‌ని డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు. లేదంటే మనం వంటల్లో గూడా కంపల్సరీ డైలీ టమాటోస్‌ని తీసుకోవాలి. టమాటోస్‌లో గూడా విటమిన్ సి ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. స్కిన్ బావుంటుంది. గుండె జబ్బులు రాకుండా గూడా నివారిస్తుందంట. అలాగే క్యాన్సర్ గూడా రాకుండా నివారిస్తుందంట. వీటితో పాటు డైలీ మనం లెమన్ వాటర్ అయినా తీసుకోవచ్చు. లెమన్ వాటర్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఆరెంజెస్ అయినా తీసుకోవచ్చు. లెమన్ వాటర్‌ని మనం డైలీ మార్నింగ్ పరికడుపునైనా తీసుకోవచ్చు. లేదంటే మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. లెమన్ వాటర్ డైలీ తీసుకుంటే గూడా హెల్త్‌కి చాలా మంచిది. నేనిప్పుడు చూపిస్తున్నాను గదా! వీటన్నిటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. లెమన్ వాటర్‌ని తీసుకోవడం వలన యూజ్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వచ్చు. అలాగే మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ గూడా తగ్గుతాయి. లెమన్ వాటర్‌తో పాటు డైలీ కంపల్సరీ ఎండు బ్లాక్ కలర్ ద్రాక్షాలుంటాయి కదా! వాటిని గూడా మనం డైలీ కంపల్సరీ 3-4 పీసెస్ అయితే తీసుకోవాలి. అలాగే లెమన్ వాటర్‌తో పాటు ఆరెంజెస్‌లో గూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరెంజెస్ గూడా మనకు దొరికినప్పుడల్లా కంపల్సరీ డైలీ 1 తీసుకోవచ్చు. లేదంటే ఇలాగా జ్యూస్ చేసుకొనైనా మనం డైలీ కంపల్సరీ హాఫ్ గ్లాస్ ఆర్ 1 గ్లాస్ కంపల్సరీ తీసుకోవాలి. చాలా మంచిది. ఆరెంజ్ డైలీ తీసుకుంటే మన హెల్త్‌కి మంచిది. అలాగే స్కిన్ బావుంటుంది. ద్రాక్షలతో పాటు పాలకూర గూడా డైలీ కంపల్సరీ తీసుకోవాలి. పాలకూరలో గూడా విటమిన్ సి ఉంటుంది. అలాగే చాలా రకాల పోషకాలు గూడా ఉంటాయి. పాలకూరను డైలీ కంపల్సరీ తీసుకోవాలి. మనం సలాడ్ రూపంలో గూడా తీసుకోవచ్చు. డైరెక్ట్‌గా వాష్ చేసేసుకొని పాలకూరను తీసుకోవచ్చు. పాలకూరతో పాటు పప్పాయను గూడా డైలీ కంపల్సరీ తీసుకోవాలి. మనం ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ విటమిన్ తీసుకున్నా తక్కువ మోతాదులో తీసుకుంటే ఏదైనా హెల్త్‌కి చాలా మంచిది. విటమిన్ సితో పాటు డైలీ మనం ఐరన్ రిచ్ ఫుడ్‌ని తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్‌లో బాయిల్డ్ ఎగ్ ఆర్ ఆమ్లెట్, అలాగే ఆకుకూరలు, ఆకుకూరలో పాలకూరైనా కావచ్చు, బచ్చల కూరైనా కావచ్చు, తోటకూరైనా కావచ్చు, మెంతి కూరైనా తీసుకోవచ్చు. అలాగే బ్రోకోలీ, ఎండు ఖర్జూరాలు, బ్లాక్ ఎండు ద్రాక్షాలు, అలాగే బీట్రూట్, ఆనియను వీటితో పాటు డైలీ ఏదో ఒక చిరుధాన్యాలు తీసుకోవాలి. చిరుధాన్యాల్లో జొన్నలు కావచ్చు, కొర్రలు కావచ్చు, సజ్జలు కావచ్చు, రాగులు కావచ్చు, ఏదైనా ఒకటి కంపల్సరీ డైలీ తీసుకోవాలి. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు మనం డైలీ బెల్లం కలిపి చేసిన నువ్వుల లడ్డూలు కావచ్చు, లేదా పల్లీల లడ్డూలు కావచ్చు. కంపల్సరీ డైలీ వీటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వలన మనకు ఐరన్ అందుతుంది. ఐరన్‌తో పాటు ప్రోటీన్ గూడా అందుతుంది. నేనిప్పుడు చూపించిన వెజిటబుల్ ఆర్ ఫ్రూట్స్‌లో కొన్ని తీసుకున్నా మన బాడీకి విటమిన్ సి అందుతుంది. అలాగే ఐరన్ అందుతుంది. కంపల్సరీ ఇవి అయితే తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్ తినడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి జరుగుతుంది. రోగనిరోధక శక్తి గూడా బాగా పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. పెరిగే పిల్లలకు ఐరన్ రిచ్ ఫుడ్ పెడితే వాళ్ళ పెరుగుదల అనేది బావుంటుంది. విటమిన్ సి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్‌కు సంబంధించిన వెజిటబుల్స్ మనం డైరెక్ట్‌గా తీసుకోలేని వెజిటబుల్స్ ఉంటాయి కదా! వాటిని మనము కర్రీ రూపంలో అయినా వాడుకోవచ్చు. లేదంటే వెజ్ ఫ్రైడ్ రైస్ రూపంలో అయినా వాడుకోవచ్చు. నేనిప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను చూడండి. అన్ని రకాల వెజిటబుల్స్ అంటే వీటిలో విటమిన్ సి ఉంటుంది. అలాగే ఐరన్ ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని పోషకాలు గూడా ఉంటాయి. మనము వీటిని కుక్ చేసేటప్పుడు లైట్‌గా కుక్ చేసుకోవాలి. బాగా వండకూడదు. లైట్‌గా కుక్ చేసుకొని మనము వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా చేసుకోవచ్చు. ఏదైనా కర్రీ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ ప్రాసెస్‌లో వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అన్ని వెజిటబుల్స్ నేనిప్పుడు చూపించాను కదా వీడియోలో. ఆ వెజిటబుల్స్ అన్నీ కలిపి చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు గూడా కావాలంటే ట్రై చేయండి. చాలా బావుంటుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం గూడా ఏం లేదు. వెజిటబుల్స్ అన్నిటిని మంచిగా వాష్ చేసేసి చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా! వాటిని వేసి
లైట్‌గా వేయించేసుకోవాలి. అవి మంచిగా మగ్గాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఏసి 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అవి మంచిగా ఉడికాక మనం ముందుగా వండుకున్న రైస్‌ని వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ వరకు ఉడకనిచ్చి 1 ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా వెజ్ ఫ్రైడ్ రైస్‌ని హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో గనుక యూజ్‌ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.